హలో వివాస్. కింగ్ అక్కినేని నాగార్జున తెలుగు వాళ్ళకి, సినిమా ఆడియన్స్కి, ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రీసెంట్గా తన 99వ సినిమా నా సామిరంగాతో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, కుబేరా వంటి సినిమాలలో గెస్ట్ అపియరెన్స్, ఇంపార్టెన్స్ రోల్స్లో నటించిన విషయం తెలిసిందే. రీసెంట్గా కూలీ సినిమాలో ఫస్ట్ టైం విలన్లో లేసి మన ముందుకు వచ్చి మంచి పర్ఫార్మెన్స్తో తెలుగు, తమిళ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్గా ఆయన గతంలో రిలీజ్ అయిన ట్రెండ్ సెట్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమా, తన జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప సినిమా ఒకటైన శివ సినిమా ఈ నెల 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. మరి నాగార్జున కెరియర్లో కాకుండా తెలుగు వారి కెరియర్లో, తెలుగు ఇండస్ట్రీ కెరియర్లో, అలానే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన శివ సినిమా ఎలా ఉంటుంది? అసలుకి శివ సినిమా ఎన్నేళ్ళ తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? నాగార్జున జీవితంలో నేను మర్చిపోలేని సినిమాలో శివ ఒకటి. అలాంటి శివ సినిమాని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేయటం అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది పక్కన పెడితే, అసలుకి శివ సినిమాని ముందుగా డబ్బుల కోసం కాదని 36 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ ఒకేషన్గా వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని, అదిగా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పాతది కాబట్టి దీనికి రేటింగ్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అందుకని నేను ఈ సినిమాకి రివ్యూనే ఇస్తాను. శివాని ఒక వ్యక్తి ఒక కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అవ్వటం, అక్కడ ఒక గ్యాంగ్తో గొడవ కావటం, అది అక్కడి నుంచి భవానీ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్కి, ఆ ఊరిని వణికిస్తున్న పెద్ద గూండాకి వరకు వెళ్ళే వరకు దారి తీయటం, ఆ తర్వాత శివకి ఏమైంది, తన ఫ్రెండ్స్కి ఏమైంది, శివ లైఫ్లో ఏం జరిగింది అనేదే శివ స్టోరీ. చెప్పడానికి ఈజీగా ఉన్నా కానీ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ సినిమా యొక్క ప్రభావం అనేది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే శివ సినిమాలో యాక్షన్ కానీ, కామెడీ కానీ, లేదంటే ఫైట్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అలానే సాంగ్స్ కానీ అన్నీ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అమలా, నాగార్జున మధ్యలో వచ్చే సాంగ్స్ కానీ, లేదంటే క్యాంటీన్లో వచ్చే బాటనీ క్లాస్ ఉంది, మ్యాటిన్ షో ఉంది సాంగ్ అని ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇలాంటి సాంగ్స్ ఇచ్చిన ఇళయరాజా గారు ఎంత గొప్పవాడో నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలాంటి సినిమా శివ. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పడంలో తిరుగులేదు. ప్రస్తుతానికి ఈ సినిమా డీటెయిల్స్లో నవంబర్ 14 నుంచి రిలీజ్ అయ్యి అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాని ప్రస్తుతం 4K ఆట్మాస్ డాల్బీ ఆటమ్స్లో రిలీజ్ చేస్తున్నానని ఇదివరకే టీము అఫీషియల్గా ప్రకటించింది. నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాని నేటి తరం హై క్వాలిటీతో చూడటం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా సైకిల్ చైన్ లాగే సీన్ కానీ, లేదంటే భవానీకి వార్నింగ్ ఇవ్వటం, సైకిల్ రన్ చేసే సీన్ కానీ, లేదంటే భవానీ మనుషులు నాగార్జున ఫ్రెండ్స్ మీద అటాక్ చేయటం, వాళ్ళ ఫ్రెండ్స్ని చంపేయటం వంటి సీన్స్ ఇప్పటికి కూడా చాలా భయంకరంగా కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. ఆయన మొదటి సినిమాని చెప్పలేని రీతిలో ఈ సినిమాని డైరెక్ట్ చేసి అని చెప్పాలి. ముఖ్యంగా తన విజనరీకి నిజంగానే జనాల్స్ థ్రిల్ అయ్యారో, షాక్ అయ్యారో చెప్పడం కష్టం అనే రీతిలో శివ సినిమాని డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కానీ, కెమెరా యాంగిల్స్, కెమెరా మూమెంట్ని చాలా కొత్తగా రియలిస్టిక్గా రామ్ గోపాల్ వర్మ చూపించారు. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఓవర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. అది ఇప్పటికా నిజమే. ఈ సినిమాతో నాగార్జున కెరియర్ కాకుండా తెలుగు సినిమా స్టైలు, మేకింగ్ స్టైల్నే మార్చేశారని చెప్పాలి. శివ వల్ల నాగార్జున కన్నా తెలుగు ఇండస్ట్రీని ఎక్కువ లాభపడ దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అక్కినేని నాగార్జున యాక్టింగ్ కూడా చాలా కొత్తగా, రియలిస్టిక్గా ఉందని చెప్పాలి. అలానే అక్కినేని అమల కూడా చాలా న్యాచురల్గా, ఫనీగా నటించి మంచి మార్కులు కొట్టేశామని చెప్పాలి. అట్లానే విలన్గా రఘువరన్ క్యారెక్టర్ కూడా ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. అలానే శుభలేఖ సుధాకర్, చిన్న
వంటి మిగతా ఆర్టిస్టులు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలానే తనకిన బన్నీ కూడా విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్తో అద్భుతంగా నటించాడు. ఆయన ఈ సినిమాకి కో రైటర్గా పనిచేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తన మార్క్ రైటింగ్ చూపించాలని అనాలి. అలానే కాలేజ్ ఫైట్ సీను సైకిల్ చైన్ ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ సీన్ అని చెప్పటంలో తిరగలేదు. జనాలు కూడా ఇప్పటికీ ఆ సీన్లో విజిల్స్ క్యాప్స్ చేస్తున్నారంటే ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు. అలానే ఈ సినిమాలో ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. రికార్డింగ్ ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని చూడటం తప్పలేదని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.